యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. శ్రీ సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనం నూజివీడు దగ్గర ఉన్న తుక్కులూరు అనే ప్రదేశంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంకి వచ్చామండి. ఇక్కడ స్వామివారిని అడవి ఆంజనేయ స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది అతి ప్రాచీనమైన దేవస్థానం అండి. అక్కడ పూజారి గారిని అడిగితే నూజివీడు అనే ఇప్పుడున్న టౌను పుట్టక ముందే ఇక్కడ స్వామివారు వెలిసారని చెప్పారు. కాబట్టి అసలు ఎప్పుడు వెలిసారు ఏంటి అన్నది కూడా వాళ్ళ చరిత్రకు కూడా తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. అంత ప్రాచీనమైందండి. ఇది టెంపుల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇదంతా కాంపౌండ్ అండి. ప్రాకారం అది కూడా చాలా స్వామి విగ్రహాలు పెట్టి బొమ్మలు పెట్టి చేశారు. ఇక్కడ పైన చూడండి తపస్సు చేసుకుంటున్నారు ఆంజనేయ స్వామి. ఎంట్రన్స్ లో ఇలా పెట్టారండి ఈ విగ్రహాన్ని. ఇది ఆలయానికి ద్వారం అండి. ఇక్కడ ట్రాక్టర్స్ అవి పూజలు చేయించుకుంటున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఏ వాహనం కొన్నా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏది కొన్నా కానీ స్వామి దగ్గరికి వచ్చి పూజలు చేయించుకున్న తర్వాతే మిగతా వాటిలో స్టార్ట్ చేస్తారంటండి. చాలా నమ్మకంగా ఈయన దగ్గరకు వచ్చి పూజలు చేసుకొని ఏ పనైనా మొదలుపెట్టిన వాహనాలకు కానీ దేనికైనా కూడా ఏ ప్రమాదాలు జరగకుండా వాళ్ళు తీసుకున్న దానికి వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా ఇక్కడ పూజలు చేయించుకుంటారంట. ఫలితం కూడా అలానే వస్తుంది అని చెప్తున్నారు. చుట్టుపక్కల 30 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఎవరిని అడిగినా ఇక్కడ అడవి ఆంజనేయ స్వామి గురించే చెప్తున్నారండి. చాలామంది నమ్ముతారంట. 30 కిలోమీటర్స్ రేడియస్ అంటే మీరే అర్థం చేసుకోండి స్వామి ఎంత పవర్ఫుల్గా ఉన్నారో. ఇక్కడ చూసారా ఎంత స్పేషియస్గా ఉందో లోపల ఆలయం అంతా. ఇదండి లోపల ప్రదక్షిణలు చేసేవాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా స్పేషియస్గా ఉందండి. శనివారం మంగళవారం అయితే అసలు ఖాళీ ఉండదంట. ఇది ఎంతమంది వచ్చినా కానీ ఇరుకంటూ అవ్వకుండా చాలా పెద్ద గుడి అండి. చాలా బాగా కట్టారు. ఇది అసలైన మెయిన్ గర్భగుడి ఇదండి. తర్వాత ఇవన్నీ ఎక్స్టెండ్ చేశారంట. స్వామి చూడండి, నేను చాలాసేపు తదేకంగా చూశాను కానీ స్వామి అక్కడ అసలు నాకు అర్థం అవ్వలేదండి. స్వామి ఎటు చూస్తున్నారు ఏంటి ఎట్లుంది కూడా నాకు అర్థం అవ్వలేదు. తర్వాత పంతులు గారితో మాట్లాడించిన తర్వాత మాకు కొంచెం అర్థమైంది. ఉత్సవమూర్తులు చూడండి స్వామి ఇంత ప్రాచీనమైన టెంపుల్ వందల ఏళ్ల క్రితం అంటండి. పంతులు గారు వాళ్ళకు కూడా తెలియదంట అసలు ఇది ఎప్పుడు వెలిసింది ఎప్పుడో ఇయర్ కానీ ఏది కూడా తెలియదంటండి. నేను మీకు చెప్పినట్టు స్వామికి ఒక రూపం అంటూ అర్థం అవ్వట్లేదండి. మనకు నార్మల్గా చూస్తే స్వామికి ఒక రూపం అంటూ రావట్లేదు. దాన్ని బట్టే మనం ఈ స్వామి గుడి ఎంత ప్రాచీనమైంది, ఈ స్వామి విగ్రహం ఎంత ప్రాచీనమైందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడంటే ఈ కాలంలో కొంచెం శిల్పులు వాళ్ళు కొంచెం స్వామిని ఈ ఆకారంలో ఉంటారు అని చెక్కుతున్నారు కాబట్టి మనకు ఒక ఆకారంలో మనం ఊహించుకుంటున్నాం. కానీ ఇక్కడ స్వామి ఇలా ఈ ఆకారంలో అర్థం కాని ఆకారంలో ఉండేటప్పటికే ఎంత ప్రాచీనమైన స్వామిని దర్శించుకున్నామని హ్యాపీ అనిపించిందండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వామి చరిత్ర వింటుంటే నిజంగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. ఒక్కొక్క టెంపుల్లో అయితే ఎంత సత్యం ఉన్న స్వామో రోజు రోజుకి మా నమ్మకం ఎంత బలపడుతుందో. బాగా చూడండి, దర్శనం చేసుకోండి. ఇంతకన్నా భాగ్యం మన కళ్ళు చేసుకున్న భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అండి? స్వామిని అలా ఒక 10 నిమిషాలు చూస్తూ ఉంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయండి.
అంత పవిత్రమైన స్వామి. ఇక్కడ ఆపోజిట్లో వినాయకుడిని పెట్టారు. స్వామికి ఎదురుగా పెట్టారండి. ఏం లేదండి, వస్త్రాలు కానీ ఏమీ పెట్టలేదు స్వామికి. ఓన్లీ ఆ ఆరెంజ్ కలర్, ఆ సింధూరం కలర్, ఆ సింధూరంలో ఉన్నారు స్వామి. అక్కడక్కడ వెండివి ఆభరణాలు చేయించారు. వెండి ఆభరణాల్లో సింధూరం కలర్లో స్వామి. చూడండి, తమలపాకుల దండ. ఇలాంటి గుళ్ళను మనం కాపాడుకోవాలండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి శివాలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ దేవాలయాలన్నీ కూడా పెట్టారండి ఒకటే ప్రాంగణంలో. చూడండి, మన సీతారాములు స్వామి గుడి, స్వామి విగ్రహాన్ని ఉంది కదండి గర్భగుడిలో, నేను చూపించాను ఇందాక. దానికి ఆపోజిట్లో స్వామి చూస్తుంటే ఈ విగ్రహాలు కనిపించేలా సీతారాముల్ని ఇక్కడ పెట్టారండి. శివాలయం చాలా పురాతనమైన శివాలయం అంటండి. ఇది కూడా ఈ ప్రాంగణంలోనే ఉంది. స్వామిని చూడండి. నిజంగా మన కళ్ళు ఎంతో అదృష్టం చేసుకుంటే ఇలాంటి దేవాలయాలను దర్శించుకుంటున్నామండి. ఇంత ప్రాచీనమైన స్వామిని చూస్తున్నాం. నిజంగా మనకు అదృష్టం ఉంటేనే మనం చూడగలమండి. ఎదురుగా ఉన్న కొన్ని మనకు అదృష్టం లేకపోతే చూడలేము. చక్కగా దర్శనం చేసుకోండి స్వామిని. ఇది ధ్వజస్తంభం అండి. ఆ గర్భగుడి ఒకటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం అంటండి. మిగతాది మొత్తం కూడా తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటా వచ్చారు. ఆ వెనక కనిపిస్తున్నాయి కదండి, ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా స్వామివేనండి. పూర్వం అడవాన్యాసం కూడా అని పూర్వం అడవిలాగా ఉండేదటమ్మా. అయితే రాముడు లక్ష్మణుడు సీత కూడా విహారయాత్ర చేసుకుంటూ ఈ ప్రదేశానికి వచ్చేవాడికి ఒక మర్రి చెట్టు, ఒక మద్ది చెట్టు, పెద్ద చెట్టు ఉండేదట. ఆ చెట్టుకి నానుకుని స్వామి ఉన్నారట. రాముడు వారు లక్ష్మణుడు ఇటు రథయాత్ర చేసుకుంటూ వచ్చాడు. రాముడు లక్ష్మణుడు సీత కూడా ఆన్యాసం కనపడలేదట. కనపడపోయేటప్పటికి నా రాముడు లక్ష్మణుడు సీత ఏమైపోయారు, నేను ఏం తప్పు చేశాను, నా వల్ల వాళ్ళకి ఏం అపరాధం కలిగింది అని ఆయన బాధపడుతూ రామనామ స్మరణ చేసుకుంటూ ఒక చెట్టు ఉంటే చెట్టుకి ఉండిపోయి మామూలుగా కోతి రూపం మనిషి ఆకారంగా ఉన్నాడట. ఒక తలకాయ ఒకటే ఉందట. ఆ రాముడు లక్ష్మణ సీత కూడా నాకు దర్శనం ఏ 8 దిక్కుల్లో ఏ దిక్కులో అయితే నాకు దర్శనం ఇస్తారో ఆ దిక్కు చూస్తానని స్వామి ఇట్లా ఉన్నారట. స్వామి దక్షిణముఖంగాను తలకాయము ఇటు తిప్పేశారు. అప్పుడు రాముడు లక్ష్మణ సీత కూడా ఇక్కడికి మనకి ఈ గుడికి ఒక గొల్లపల్లి అని ఒక ఊరు ఉందండి. ఆ గొల్లపల్లి ఊరు 5 కిలోమీటర్లు. అక్కడ రాముడు లక్ష్మణ సీత కూడా ఇలా అభయం ఇచ్చేటప్పటికి ఆ స్వామి వారు ఇలా ఉన్న స్వామి అలా తిరిగారట. ఆ తలకాయ అలా ఉండిపోయిందని అదొక ప్రతీతి. అయితే దీనికి పూర్వం ఋషీశ్వరులు తపస్సు చేసినటువంటి స్థలం అటండి. అందుచేత నాకు ఈ ప్రదేశం ఎక్కడ నాకు బాగుంది, నేను ఈ ప్రదేశం బాగుంది, అందుచేత నేను ఈ కలియుగాంతం వరకు ఇక్కడే ఉండిపోతాను. నన్ను నమ్ముకునే భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళ బాధలు కష్టాలు తీరుస్తూ వాళ్ళు పెట్టే పండు పడం తింటూ నేను కలియుగాంతం అయిపోయే వరకు ఇక్కడే ఉంటానని ఆ స్వామివారు ఇదంతా ఈ వృత్తాంతం అంతా ఒక ఎంఆర్ఎఫ్ఆర్ఓ గారు ముత్తాత గారికి కళ్ళలో కనపడి స్వామివారు స్వప్నంగా మామూలుగా ఒక మనిషిలాగా చెప్పారు. చెప్పేటప్పటికి అప్పుడు తెల్లారిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళ పరివారంలో ఒక సాకలాయన ఉన్నాడట. ఆ సాకలాయన ఇంటి దగ్గర చెప్పాడట. ఇంటి దగ్గర చెప్పేటప్పటికి అదంతా తెలిసిందట. తెలిసేటప్పటికి అప్పుడు జనాలు రావడం, భక్తి శ్రద్ధలతోటి పూజలు అవి చేయటం అంతా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఒక నాకు తెలుసుండి ఒక ఇప్పుడు నూజివీడు అనే ఊరు పుట్టలేదటండి. నూజెర్ల నూలు పండించేవాళ్ళట. ఇది రాజాగారు వాళ్ళు ఆ నూజెర్లలో నూజివీడిని చేశారు. అది అప్పటి నుంచి స్వామివారు అట్లాగే ఉన్నారండి. ఇది వరకు ఒక చెట్టు ఉండేదండి. ఆ చెట్టును కూడా తీసి అప్పుడు ఈ మండపం అదంతా వేశారండి. అది మేము వచ్చి కూడా 1980లో వచ్చాము. ఇవాళ వరకు ఇదే గుడిలో ఉన్నాము.
అప్పటి నుంచి చరిత్ర మాకు ఇది తెలుసండి. ఇదంతా మాకు ఎలా తెలుసు అంటే ఆ సాకలైన కోడలు ఆ రాజుగారు ఎంఆర్ సుబ్బారావు గారు ముత్తాత గారి దగ్గర ఉన్నటువంటి సాకలైన ఇంటి దగ్గర చెబితే ఆ ఇంటి దగ్గర ఒక కోడలు ఉందట. ఆ కోడలు మేము ఈ గుడికి వచ్చిన కొత్తలో ఆవిడ నిద్ర చేయటానికి ఈ గుడిలోకి వచ్చిందండి. వస్తే ఏదో ఇట్లాగే మేము మామూలుగా పెచ్చాబడి మాట్లాడుకుని మేము వచ్చిన కొత్త అయితే మేము అడిగేటప్పుడు ఈ 4 ముక్కలు చెప్పింది. మా మామగారు ఎంఆర్ అప్పారావు గారు ముత్తాత గారి దగ్గర మామూలుగా చేసేవాళ్ళు అండి. సాకలి తనం చేసేటప్పుడు ఎవరికి తెలియదు. స్వామి స్వామి ఎప్పటి నుంచి పిలిచాడు అనేది కూడా ఎవరికి తెలియదమ్మా. అది నూజివీడు పుట్టక ముందు నుంచి నూజివీడు పుట్టక ముందు నుంచి కూడా రావణ వారు పరిపాలన చేసినప్పటి నుంచి కూడా ఉన్నాడండి స్వామి. ప్రతి పూర్వం బాగా వస్తారండి. హనుమాన్ చాలీస వారం వారం చేస్తారు, మంగళవారం. తర్వాత హనుమాన్ జయంతి బాగా చేస్తారు. పూజలు పునస్కారాలు అన్ని బాగా చేస్తారు. మంగళవారం శనివారం బాగానే వస్తారు. మంచి ఫేమస్ అండి గుడిది, చాలా మహత్యం గల గుడి. అంచేత మాకు ఈ 80 నుంచి కూడా ఈవేళ వరకు కూడా మాకు జీతభత్యాలు ఏమి లేవండి. ఆ పూజ భక్తులు ఇచ్చిన కానుకలు అవే. అప్పటి నుంచి కూడా స్వామి మాకు ఏ లోటుపాటు లేకుండా చూస్తున్నాడు, నడిపిస్తుంది. అదేండి, అంతవరకు నాకు తెలుసు. చాలా బాగా చెప్పారు. సమస్త సన్మంగళాని భవంతు. అడవి ఆంజనేయ స్వామి దేవత పాదోదకం పావనం శుభం. దీర్ఘ సుమంగళీ భవ. విన్నారు కదండి స్వామి గురించి ఎన్ని నమ్మలేని సత్యాలు ఉన్నాయో అండి. స్వామి గురించి లోతుగా వెళ్ళే కొద్దీ నమ్మగలుగుతున్నారా మీరు? అసలు మన కళ్ళ ముందే ఇంత ప్రాచీనమైన ఇంత సత్యం ఉన్న స్వామి ఉన్నారు అంటే ఇక్కడ చుట్టూ ఆ గర్భగుడికి చుట్టూ ఇంకా చుట్టూరా స్వామిని పెట్టారండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ అడవి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, తప్పకుండా దర్శించుకోండి. దూరంగా ఉన్న వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళైతే ఈ వీడియోలో చూసి స్వామిని స్మరించుకొని మీ కష్టాల నుండి, ఇబ్బందుల నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరని కోరుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని స్వామిని వేడుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.